Hi friends, very good morning friends. Welcome to our class SLNS TEL. ఫ్రెండ్స్ నేను ఒక విషయం చెప్పాలి మీకు. మనము ఒక స్ట్రాటజీతో ముందుకు పోదాం. ఎందుకంటే ఈ పాండమిక్ సిట్యువేషన్ వల్ల మనము చాలా నష్టపోయినాము ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులము. ఎందుకంటే ఈ పాండమిక్ సిట్యువేషన్ వల్ల బుక్స్ కొనుక్కోలేని పరిస్థితి ఉంది, మెటీరియల్ కలెక్ట్ చేసుకోలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా పోనీ హైదరాబాద్కి వచ్చి కోచింగ్ సెంటర్ జాయిన్ అవుదామంటే అది కూడా అయ్యేటట్లేదు. మన ఛానల్ ఉద్దేశం ఏంటిదంటే అందరికీ సబ్జెక్ట్ రీచ్ అవ్వాలి. ఇదే మన ఛానల్ ఉద్దేశము. మన ఛానల్ నుంచి సిలబస్ ప్రకారం రోజుకొక వీడియో పబ్లిష్ చేస్తున్నాము. ఇప్పటి వరకు మన ఛానల్లో తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించి శతవానాస్ కంప్లీట్ అయిపోయింది. 26 వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. మనకు తెలంగాణ టీఎస్పిఎస్సి నుంచి నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్ వచ్చే టైంకి మనము ప్రిపేర్ అయి ఉండాలి. యాక్చువల్లీ డేట్ ఆఫ్ నోటిఫికేషన్కి డేట్ ఆఫ్ ఎగ్జామ్కి ఒక 50 to 60 డేస్ టైం ఉంటుంది. నోటిఫికేషన్స్ రాగానే 2 to 3 అవర్స్ కేటాయించి సిలబస్ మొత్తం కంప్లీట్ కానికి ప్రయత్నం చేస్తాను. మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, రిప్లై ఇస్తాను. బెల్ బటన్ని ప్రెస్ చేయండి, మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. మీ సపోర్ట్తో మాకు ఫుల్ ఎంకరేజ్మెంట్, ఇంకా ఉత్సాహంగా ముందుకు వస్తాము. ఈ మెటీరియల్ పీడిఎఫ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాం. వీడియోస్ చూసి మెటీరియల్ చదవండి, మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇది సరిపోతుంది, అంత సిలబస్ ప్రకారమే ఉంది. ఓకే, సో లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. మనము లాస్ట్ క్లాస్ ఎక్కడ స్టాప్ చేసినామంటే, ఎక్కడ డిస్కస్ చేసుకున్నామంటే, లాస్ట్ క్లాస్ మనము ఆరిజిన్ ఆఫ్ ఇక్ష్వాకుస్ గురించి నేర్చుకున్నాము. ఓకేనా, ఆరిజిన్ ఆఫ్ ఇక్ష్వాకుస్ అంటే ఈ లిటరరీ సోర్సెస్లోని పురాణాస్ అసలు మనకి ఏం చెప్తున్నాయి అవన్నీ పాయింట్ టు పాయింట్ నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు ఆ క్లాస్ నుంచి, నిన్నటి క్లాస్ నుంచే ఇప్పుడు కంటిన్యూ చేస్తూ లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు సండే, సో విల్ స్టార్ట్ అవర్ క్లాస్ టుడే. మనకి ఈరోజు క్లాస్ దేనితోటి స్టార్ట్ చేద్దామంటే, చూడండి ఇక్కడ రాస్తున్నాను. ఈరోజు ఆరిజిన్ అయిపోయింది కదా, ఆరిజిన్ ఆఫ్ శతవానాస్. మనము శతవానస్ కాదు, ఇక్ష్వాకుస్. ఆరిజిన్ ఆఫ్ ఇక్ష్వాకుస్ నిన్న క్లాస్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈరోజు క్యాస్ట్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. ఓకేనా, ఈరోజు క్లాస్ క్యాస్ట్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు క్యాస్ట్ అనగానే మనకి ఏం గుర్తుకు వస్తుంది అంటే, చూడండి, సూర్యవంశం ఇక్కడ రాస్తున్నాను. సూర్యవంశం, రైట్. ఈ సూర్యవంశం అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? చూడండి, సూర్యవంశం అనే పేరు వినగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? సూర్యవంశం అంటే ఇప్పుడు మనకి తెలుసు, మనకి గాడ్, మనకి లార్డ్ రామచంద్ర ప్రభువు ఉన్నారు. రామచంద్ర ప్రభువు ఈ ఇక్ష్వాకు సంబంధించిన వారే. రామచంద్ర ప్రభువే ఈ సూర్యవంశానికి చెందిన వారే, అది మనకు తెలుసు. ఒకప్పుడు ఈ రామచంద్ర ప్రభువే మనల్ని పాలించినారని కూడా మనకు తెలుసు. అదే రాజుయే ఇప్పుడు మనము దేవునిగా కొలుస్తున్నాము, ఇది మనకు తెలుసు. ఇదంతా మనకి హిస్టరీ నుంచి నేర్చుకున్న పాఠమే. ఇప్పుడు మన ఈ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ సంబంధించి ఇక్ష్వాకుస్ గురించి నేర్చుకుంటున్నాము. సో ఈ ఇక్ష్వాకుస్ సంబంధించి మళ్ళీ మనకి ఈ సూర్యవంశం అనే ప్రస్తావన వస్తుంది. ఇప్పుడు ఈ సూర్యవంశానికి ఎలా లింక్ ఉంది,
ఎలా ఎలా మనం నేర్చుకోవాలి, మనకి సబ్జెక్ట్కి ఎంత అవసరం ఉందో అది ఎంత గుర్తుపెట్టుకోవాలి అనేది పాయింట్ టు పాయింట్ మనము చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనకి నిన్నటి క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామంటే, మనకి ఇక్ష్వాకుస్ ఉన్నారు కదా, ఇక్ష్వాకుస్. ఓకే, ఈ ఇక్ష్వాకుస్ ఎవరు అంటే ఈ సూర్యవంశానికి వీరు హెడ్ అన్నమాట. ఓకే, చూడండి, ఇక్ష్వాకుస్ ఎవరంటే ఈ సూర్యవంశానికి హెడ్, రైట్? సో మనము ఇంకేమంటున్నాము, రామచంద్ర ప్రభు ఇక్కడ రాయాలి. రామచంద్ర ప్రభు కింగ్ అంటాము, కింగ్ రామచంద్ర ప్రభు. ఈ కింగ్ ఈస్ రిలేటెడ్ టు, చూడండి, ఈ కింగ్ ఈస్ రిలేటెడ్ టు దిస్ ఇక్ష్వాకుస్ అండ్ సూర్యవంశం. ఓకేనా? సూర్యవంశం. ఓకే, కింగ్ రామచంద్ర, లార్డ్ రామచంద్ర ఈస్ రిలేటెడ్ టు ఇక్ష్వాకుస్ అండ్ సూర్యవంశం. ఓకేనా? ఇది అర్థమైంది కదా. ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మన ఈ ఇక్ష్వాకుస్ గురించి ఇంకా నేర్చుకుందాం. అయితే మనము నేర్చుకున్నాము ఏంటిది, మనకి ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాము, ఇక్ష్వాకుస్కి ఫౌండర్ ఎవరు అంటే శాంతాముల అని నేర్చుకున్నాం, రైట్? ఈ శాంతాముల యొక్క సన్ ఎవరు అంటే వీరపురుష దత్త. ఓకే, వీరపురుష దత్త. శాంతాముల యొక్క సన్ ఎవరు అంటే వీరపురుష దత్త. చూడండి, ఇక్కడ రాస్తున్నాను. ఓకే, ఇక్కడ రాస్తున్నాను, వీర పురుష దత్త. ఓకే, వీరపురుష దత్త. ఇప్పుడు చూడండి, ఈ వీరపురుష దత్త ఏం చెప్తున్నారంటే, చూడండి, వీరపురుష దత్త ఏం చెప్తున్నారంటే వీరి యొక్క నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్, నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్. ఈ నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్ ద్వారా మనకి ఏ మెసేజ్ వస్తుందంటే, ఈ వీరపురుష దత్త, ఈ వీరపురుష దత్త ఎవరు, సన్ ఆఫ్ ది ఫౌండర్ ఆఫ్ ఇక్ష్వాకుస్, సన్ ఆఫ్ శాంతాముల. సో ఈ వీరపురుష దత్త ఏం చెప్తున్నాడంటే, ఈ రామచంద్ర ప్రభువు కాలానికి అంటే వీరి యొక్క సంతతే వీరు అని చెప్తున్నారు. ఓకే, కింగ్ రామచంద్ర ప్రభు యొక్క సంతతి మేమే అని ఈ వీరపురుష దత్త మనకి నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్ ద్వారా మనకి చెప్తున్నారు అనమాట, రైట్? ఇప్పుడు ఇదంతా జరిగిన విషయమే కదా, మనకి ఇంత లాంగ్ పీరియడ్ ఉంది కదా, ఈ లాంగ్ పీరియడ్లో కూడా మనకి ఎవరు చెప్తున్నారు, ఈ టెక్స్ట్ బుక్స్లో ఎవరు రాసినారంటే హిస్టోరియన్స్. అలా నేర్చుకోవాలి. ఓకేనా? హిస్టోరియన్స్ చెప్పే పాయింట్ ఏంటిదంటే చాలా అద్భుతమైన పాయింట్స్ వాళ్ళు మనకు చెప్పేది. ఈ విధంగా జరిగింది, ఈ విధంగా మనం నేర్చుకోవాలి. ఓకేనా? విధి విధానం అనేది వాళ్ళు మనకు చెప్తున్నారు, అదే విధి విధానాన్ని మనము నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు వీరపురుష దత్త గురించి తెలుసుకున్నాం కదా, నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్ ద్వారా, రైట్? కొంచెం ఇప్పుడు ఈ రామచంద్ర ప్రభు గురించి కూడా నేర్చుకుందాం, రైట్? ఇప్పుడు ఈ రామచంద్ర ప్రభువు ఎక్కడ పాలించినారు, హీఈస్ ద రూలర్ ఆఫ్ విచ్ కింగ్డమ్ అనేది ఇక్కడ మనము చూసుకుందాం, రైట్? సో రామచంద్ర ప్రభువు గురించి ఇక్కడ రాస్తున్నాను. హీ ఈస్ రూలింగ్ ఫ్రమ్ అయోధ్య. మనకందరికీ తెలిసింది. ఓకే, అయోధ్య గురించి మనకందరికీ తెలుసు. అయోధ్య పాలిస్తుంది ఎవరు, రామచంద్ర ప్రభువు, రైట్? సో అయోధ్యను పాలించేది రామచంద్ర ప్రభువు, రైట్? ఇది క్యాపిటల్ కదా, ఇది ఏ దేశానికి సంబంధించింది, ఏ కింగ్డమ్కి సంబంధించింది అయోధ్య అంటే, చూడండి ఇక్కడ రాస్తున్నాను, కోసల. ఓకే, కోసల, రైట్? కోసల. ఈ కింగ్డమే కాకుండా ఈ రామచంద్ర ప్రభువు పాలించింది డైనాసిటీ ఆఫ్ సాఖ్యముని, డైనాసిటీ ఆఫ్ సాఖ్యముని,
ముని. రైట్, చూడండి ఎంత అద్భుతంగా ఉంది కదా ఈరోజు క్లాసు. రూలింగ్ డైనాసిటీ ఆఫ్ సాక్యముని. రైట్, చూసినారా? రూలింగ్ ఫ్రమ్ రామచంద్ర ప్రభు. ఇక్కడ రాస్తున్నాను లింక్ చూడండి ఇలా. రైట్, ఓకేనా? రూలింగ్ ఫ్రమ్ అయోధ్య. రైట్, రూలింగ్ ఫ్రమ్ అయోధ్య. రైట్, అయోధ్య క్యాపిటల్ అనమాట. అయోధ్య ఏ కింగ్డమ్ సంబంధించిందంటే కోసల. ఇదే కాకుండా డైనాసిటీ ఆఫ్ సాక్యముని నుంచి మన కింగ్ రామచంద్ర ప్రభు పాలిస్తున్నట్టు మనకి తెలుస్తుంది. రైట్, ఇప్పుడు ఈ సాక్యముని అంటే ఏంటిది? ఇలా చూడండి, ప్రతిదీ ఒక లింక్ అనేది ఉంటుంది. లింక్ తోటి మనము సబ్జెక్ట్ అనేది బాగా నేర్చుకోవాలి. ఓకే, ఈ లింక్ ఇక్కడ చూడండి, ఎక్కడ లింక్ అనేది మిస్ అవుతలేదు, మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ సాక్యముని గురించి ఇక్కడ రాసుకున్నాం కదా. ఈ సాక్యముని అంటే ఏంటిది? చూడండి ఇక్కడ రాస్తున్నాను అబౌట్ సాక్యముని. చూడండి, నేను ప్రతి క్లాస్ చెప్తున్నాను, ఏదైనా వర్డ్ వస్తే కొంచెం దాన్ని బ్రేక్ చేయండి. బ్రేక్ చేసి మనము కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తే మనకు అది అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, వన్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ కానీ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ మన ఛానల్ నుంచి ఒక వీడియో వస్తుంది యాజ్ పర్ సిలబస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ మనకి నోటిఫికేషన్లో మీకు ఫస్ట్ వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు అవర్ క్లాస్. ఈ సాక్యముని గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఈ సాక్యముని ఎవరికి సంబంధించిందంటే చూడండి, సాక్యముని అనేది మన గౌతమ బుద్ధునికి సంబంధించింది. రైట్, సాక్యముని అంటే గౌతమ బుద్ధునికి. ఓకే, సాక్యముని గౌతమ బుద్ధునికి సంబంధించింది. ఎలాగ సంబంధించిందంటే ఈ సాక్యముని అనేది వన్ ఆఫ్ ది టైటిల్స్ ఆఫ్ గౌతమ బుద్ధ. ఓకేనా? ఈ సాక్యముని అంటే ఏంటిది? వన్ ఆఫ్ ది టైటిల్స్ ఆఫ్ గౌతమ బుద్ధ. రైట్, ఈ సాక్యమణి అనేది చూడండి, ఈ సాక్యమణి ముని అనేది సాంస్క్రిట్ వర్డ్. ఓకేనా? ఇది అనేది సాంస్క్రిట్ వర్డ్. ఇది ఏం చెప్తుందంటే మనకి ఏం మెసేజ్ ఇస్తుందంటే సేజ్ ఆఫ్ ది సాక్య. సేజ్ ఆఫ్ ది సాక్య. ఓకేనా? సేజ్ ఆఫ్ ది సాక్య అని మనకి చెప్తుంది. ఓకేనా? అర్థమైంది అనుకుంటా. చూడండి, మనము ఈరోజు క్లాస్ బాగా వినండి. రైట్, సూర్యవంశంతో స్టార్ట్ చేసినాము. రైట్, సూర్యవంశానికి మనకి గతంలో జరిగిన క్లాసెస్లో తెలుసుకున్న విషయం ఏంటిదంటే ఇక్ష్వాకుస్ ఆర్ ద హెడ్ ఆఫ్ సూర్యవంశం. తర్వాత మనకి ఏం తెలుస్తుందంటే కింగ్ లార్డ్ రామచంద్ర ప్రభు ఈ బిలాంగ్స్ టు దిస్ ఇక్ష్వాకుస్ అండ్ సూర్యవంశం. ఓకేనా? ఇక్కడ దాకా అర్థమైంది కదా. నెక్స్ట్ ముందుకు వెళ్దాం. నెక్స్ట్ ఇప్పుడు మన వీరపురుష దత్త. రైట్, ఇక్ష్వాకు కింగ్ వీరపురుష దత్త. ఈ వీరపురుష దత్త ఏం చెప్తున్నాడంటే నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్ ద్వారా వీరు రామచంద్ర ప్రభు యొక్క సంతతి. రైట్, దే ఆర్ ద డీసెంట్స్ ఆఫ్ కింగ్ రామచంద్ర అని అంటాము. డీసెంట్స్ అంటే వీరి యొక్క సంతతి అని వీరు మనకి నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్ ద్వారా చెప్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ రామచంద్ర ప్రభువు గురించి మనకి తెలిసిందే కదా, ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఏంటిదంటే రామచంద్ర ప్రభు లార్డ్ రామచంద్ర అంటాం, కింగ్ రామచంద్ర అంటాం. హీ ఈస్ రూలింగ్ ఫ్రమ్ అయోధ్య. ఓకేనా? అయోధ్య క్యాపిటల్ ఏంటిదంటే చూడండి, అయోధ్య ఏ డైనాసిటీకి క్యాపిటల్ అంటే కోశల. ఓకే, అయోధ్య బిలాంగ్స్ టు కోశల. తర్వాత ఇదే కాకుండా డైనాసిటీ ఆఫ్ సాక్యముని గురించి మనం తెలుసుకోవాలి. సాక్యముని అంటే ఏంటిది? ఇది గౌతమ బుద్ధునికి సంబంధించిన వర్డ్. చూడండి, సో గౌతమ బుద్ధుడు అనగానే మనకి
ఇది వన్ ఆఫ్ ది టైటిల్స్ ఆఫ్ గౌతమ బుద్ధ, రైట్. గౌతమ బుద్ధకి చాలా టైటిల్స్ ఉన్నాయి, దానిలోని ఒక్క టైటిల్ ఏంటిదంటే సాక్యముని. ఇదొక సాంస్క్రిత్ వర్డ్, ఓకే. ఇదొక సాంస్క్రిత్ వర్డ్. దీన్నే మనము సాంస్క్రిత్లో ఏమంటామంటే సేజ్ ఆఫ్ ది సాక్య, సేజ్ ఆఫ్ ది సాక్య, ఓకేనా. ఈ విధంగా మనము నేర్చుకోవాలి, రైట్. నెక్స్ట్ ఇదంతా అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనము నేర్చుకోవాల్సింది ఏంటిదంటే చూడండి, ఇప్పుడు నిన్న క్లాస్ మనము ఏం నేర్చుకున్నాము, అబౌట్ పురాణాస్, రైట్, అబౌట్ పురాణాస్. ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటిదంటే అబౌట్ మత్స్య పురాణ, రైట్. చూడండి, మత్స్య పురాణ, మత్స్య పురాణ. ఈ మత్స్య పురాణ ద్వారా మనము ఏం నేర్చుకోవాలంటే, వీరు ఇక్ష్వాకుస్ ఉన్నారు కదా, ఈ ఇక్ష్వాకుస్ అసలు ఎన్ని సంవత్సరాలు మనని పాలించినారు, ఓకే. హౌ మెనీ డేస్ ఆర్ హౌ మెనీ ఇయర్స్ దే హ్యావ్ రూల్డ్ అస్ అన్నది మనకి ఈ మత్స్య పురాణ ద్వారా తెలుస్తుంది, రైట్. ఈ మత్స్య పురాణాల ఏంటిదంటే ద్విపంచాశతం, చూడండి రాస్తున్నాను ఇక్కడ, ద్విపంచాశతం, ఓకేనా. ద్విపంచాశతం. ఈ ద్విపంచాశతం ఏం చెప్తుందంటే మనకి మత్స్య పురాణ ద్వారా ఈ ద్విపంచాశతం తెలుస్తుంది. చూడండి, ఈ ద్విపంచాశతం మనకి ఏం చెప్తుందంటే ఈ రూల్డ్, ఓకే, ఎన్ని సంవత్సరాలు వీరు మనల్ని పాలించినది అని చెప్తుంది. కొందరు 80 సంవత్సరాలు అంటారు, కొందరు 100 ఇయర్స్ అంటారు అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం, ఓకే. ఎస్, ఇది ద్విపంచాశతం. తర్వాత మన శాంతముల ఈ రీజనల్ ఇయర్ అంటారు కదా, రీజనల్ ఇయర్ అంటే ఏంటిది, ఆ కింగ్ యొక్క పాలించే సమయాన లోకల్ ఇయర్ని మనం ఏమంటామంటే రీజనల్ ఇయర్ అంటాము, ఓకే. ఈ రీజనల్ ఇయర్ ద్వారా మనకి ఒక్కొక్క కింగ్ ఒక 10 ఇయర్స్ పాలించిండా, 20 ఇయర్సా, 25 ఇయర్సా, నెక్స్ట్ వాళ్ళ సన్, ఓకే, వాళ్ళ ప్రిన్స్ ఎన్ని సంవత్సరాలు పాలించిండు, ఇదంతా మనకి ఈ ద్విపంచాశతం ద్వారా తెలుస్తుంది, ఓకే. ఇప్పుడు మనము అది చూద్దాం. ఈ ద్విపంచాశతం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం ఈరోజు అంటే చూడండి, శాంతముల తెలుసు కదా, ఎవరు శాంతముల? శాంతముల ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ఇక్ష్వాకు డైనాసిటీ, అట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ శాంతముల ఏ టైంకి మనం పాలించినారంటే 220 to 233 CE. CE అంటే మనకు తెలుసు కదా, కామన్ ఎరా. నెక్స్ట్ వీరపురుష దత్త, రైట్. ఈ వీరపురుష దత్తని ఏమంటామంటే చూడండి రాస్తున్నాను, మాదారి పుత్ర వీరపురుష దత్త, మాదారి పుత్ర వీరపురుష దత్త ఎన్ని సంవత్సరాలు ఏ టైంలో మనల్ని పాలించినారంటే లింక్ చూడండి, 233 ఇక్కడ ఆగింది కదా. నెక్స్ట్ 233 to 253 చూసినారా, 233 to 253 CE, ఓకే. CE కామన్ ఎరా. మాదారి పుత్ర వీరపురుష దత్త 233 to 253 CE. నెక్స్ట్ ఈయన సన్ వస్తాడు, ఆయన ఎవరు అంటే ఏహువాలా. చూడండి, ఏహువాలా శాంతముల, ఏహువాలా శాంతముల. ఈ ఏహువాల శాంతముల ఎప్పటి నుంచి ఉన్నాడు, కంటిన్యూనే ఉన్నది వీళ్ళది, 253 నుంచి 277 CE, ఓకేనా. రైట్. ఇప్పుడు మనకి హిస్టోరియన్స్ ద్వారా ఇంకొక అద్భుతమైన పాయింట్ ఇక్కడ తెలుస్తుంది, ఏంటిదంటే
మనకి అభిరాజ్ తెలుసు కదా. ఈ అభిరాజ్ ఎవరు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అభిరాజ్ గురించి, ఈ అభిరాజ్ ఇక్ష్వాకుస్ని ఓడించినారని, ఆ ఓడించి ఈ నాగార్జున కొండని ఒక 5 సంవత్సరాలు వారి యొక్క అధీనంలో పెట్టుకున్నారని మనకి తెలుస్తుంది. ఓకేనా. ఈ ఇక్ష్వాకుస్ అభిరాజ్ అనేది చూడండి ఇక్కడ రాస్తున్నా. ఆ అభిరాజ్ సంబంధించిన కింగ్ ఎవరంటే అభిర వాసుసేన. రైట్. దీన్నే మనము ఏమంటామంటే చూడండి ఇంటరిమ్ రూల్ అంటాము. ఇంటరిమ్ రూల్ ఇది 277 నుంచి స్టార్ట్ అయ్యి రైట్ 278 దాకా వెళ్ళి 283 CE వరకు ఉందన్నమాట. ఓకేనా. సో అభిరవాసు సేన ఇక్ష్వాకు కాదు రైట్, వీరు అభిరాస అంటారు రైట్. అట్లా మనము నేర్చుకోవాలి. నెక్స్ట్ ఏహువాల తర్వాత ఇక్కడ రాస్తున్నా చూడండి, ఏహువాల తర్వాత వచ్చేది రుద్రపురుష దత్త. రుద్రపురుష దత్త నెక్స్ట్ 283 to 301 CE. ఓకేనా. రుద్రపురుష దత్త 283 to 301 CE రైట్. ఇలా మనము నేర్చుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మనకి ఈ మత్స్య పురాణం 250 ఇలా చెప్తుంది కదా, ఏ కింగ్ ఎలా పాలించిండు ఏంటిదనేది రైట్. నెక్స్ట్ ఇక్కడ మనకి స్కాలర్స్ వీరి యొక్క క్యాస్ట్ గురించి చెప్తున్నారు అన్నమాట. మేధావులు మన హిస్టోరియన్స్ వీరి క్యాస్ట్ గురించి చెప్తున్నారు. క్యాస్ట్ గురించి అంటే ఇప్పుడు మన శతమానస్ ఎలా నేర్చుకున్నాము, శతమానస్ అసలు ఎలా నేర్చుకున్నాము, వాళ్ళ క్యాస్ట్ ఏంటిదంటే వాళ్ళు బ్రాహ్మిన్స్ అని మనకు తెలుసు రైట్. శతవానాస్ అంటే బ్రాహ్మిన్స్ అని మనకు తెలుసు. తర్వాత వాళ్ళే మనకి క్షత్రియాస్ అని కూడా కొన్ని సందర్భాలలో అనుకున్నాము రైట్. కానీ స్టార్టింగ్ అనేది ఎలా మనకి హిస్టోరియన్స్ చెప్తున్నారంటే ఏ కింగ్ అయినా ఆ టైంలో ఏన్షియంట్ టైంలో ఒక ట్రైబల్స్ నుంచే వారు వచ్చినారు. ట్రైబల్స్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం రాజనీతి ఓకే ఇదంతా ఎడ్యుకేషన్ అనేది నేర్చుకున్నారు. ఎలా రాజులా ఎదగాలి, ఎలా నేర్చుకోవాలి ఓకే, ఒక కింగ్ లాగా ఎలా బ్రేవ్గా ఉండాలి, ఎలా స్ట్రాంగ్ ఉండాలి, స్ట్రాంగ్ మైండెడ్గా ఎలా ఉండాలి, ఒకసారి ఒక కింగ్ ఎలా ఉంటుంది వాళ్ళు కొంచెం స్లోగా నేర్చుకున్నారు. అలా నేర్చుకొని వాళ్ళు ఒక చిన్న ప్రాంతానికి రాజులాగా మారినారు రైట్. ఆక్రమణ కానీ చిన్న యుద్ధం చేసి అట్లా రాజులాగా వాళ్ళని పేరు అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అప్పుడు ఈ ట్రైబల్స్ నుంచి వారు ఈ రాజులాగా అయ్యేసరికి కింగ్లా అయ్యేసరికి వాళ్ళు క్షత్రియాస్ అని చెప్పుకున్నారు. తర్వాత నెక్స్ట్ వారి యొక్క ఈ గోత్రాసు ఈ గోత్రం ఉంటుంది కదా వాళ్ళ ఇంటి గోత్రం బ్రాహ్మణ్ గోత్రం అనేది వాళ్ళ పేరుకి యాడ్ చేసుకొని వాళ్ళే బ్రాహ్మిన్స్ అని కూడా వాళ్ళు చెప్పుకున్నారు రైట్. సో ఇప్పుడు మనకి ఇక్ష్వాకుస్ ఎవరు అసలు యాక్చువల్లీ అనేది మనకి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇక్ష్వాకుస్ ఆర్ క్షత్రియాస్. ఓకేనా. ఇక్ష్వాకుస్ ఆర్ క్షత్రియాస్. ఇప్పుడు చూద్దాము రైట్. ఇప్పుడు మనకి స్కాలర్స్ ద్వారా ఏం తెలుస్తుందంటే చూడండి ఇక్కడ రాస్తున్నాను. అసలు మనకి స్కాలర్స్ ద్వారా ఏం తెలుస్తుందంటే ఇక్ష్వాకుస్ వారి క్యాస్ట్ అనేది ఎలా చెప్తున్నారంటే బ్రాహ్మిన్స్ ఓకే, బ్రాహ్మిన్స్ తర్వాత క్షత్రియాస్ తర్వాత లోకల్ ట్రైబ్స్. ఓకే, ఇన్ని విధాలుగా క్లాసిఫికేషన్ అనేది చేస్తున్నారు. చూడండి మనకి ఇన్ డెప్త్గా ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా. ఇక్ష్వాకుస్ అనేది వాళ్ళు మేధావులు మన హిస్టోరియన్స్ ఏమి ఇచ్చిన సందేశం అంటే వాళ్ళు బ్రాహ్మిన్స్ క్షత్రియాస్ అండ్ లోకల్ ట్రైబ్స్ అని చెప్తున్నారు రైట్. ఇందాక మనము కోసల గురించి నేర్చుకున్నాం కదా. చూడండి ఈ కోసల కూడా
కోసల కింగ్డమ్ అనేది కూడా మనకి హిస్టరీ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఈ కోసల కూడా వన్ ఆఫ్ ద 16 మహాజనపదాస్. ఓకేనా, వన్ ఆఫ్ ది కోసల కింగ్డమ్ ఈజ్ వన్ ఆఫ్ ది 16 మహాజనపదాస్ అని మనకి హిస్టోరియన్స్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇంకొకటి వీరికి మన ఇక్ష్వాకు సంబంధించి ఇంకొక విషయం మనం నేర్చుకోవాలి. అది ఏంటిదంటే మన ఏన్షియంట్ హిస్టరీలో ఇప్పుడు ఒక పద్ధతి ఉండేది, ఒక ఆచారం అంటాం కదా, ఒక ట్రెడిషన్ ఉండేది. ఆ ట్రెడిషన్ ఏంటిదంటే వీరికన్నా ముందున్న కింగ్స్, అంటే వీరికన్నా ముందు ఎవరు ఉండేది, శతవాహనాస్ ఉండేది. రైట్, మనకి చాలా విషయాలు నేర్చుకున్నాము, వారికి ఉన్న సంబంధాలు ఏంటిది అవన్నీ నేర్చుకున్నాము. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఏం నేర్చుకోవాలంటే ట్రెడిషన్ అనేది వీరికన్నా ముందున్న పరంపర, వీరికన్నా ముందున్న ట్రెడిషన్ అనేది ఇక్ష్వాకుస్ కూడా ఫాలో అవుతున్నారు అని మనకి తెలుస్తుంది. రైట్, సో ఎలా తెలుస్తుందంటే ఈ ట్రెడిషన్, వీరి యొక్క ట్రెడిషన్ని వారు లింక్ చేసేవాళ్ళు. లింక్ అనేది ప్రీవియస్ కింగ్ యొక్క ట్రెడిషన్ తోటి లింక్ చేసి, రైట్, దాన్నే మనము పురాణిక్ ట్రెడిషన్ అని అంటాము. రైట్, లేకపోతే పురాణిక్ డైనాసిటీకి లింక్ చేసి వాళ్ళు ఫాలో అవుతున్నారని మనకి హిస్టోరియన్స్ ద్వారా తెలుస్తుంది. రైట్, నెక్స్ట్ ఈ నేమ్స్ కూడా ఇప్పుడు వాళ్ళ మదర్ నేమ్ మనకి లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాము, గౌతమిపుత్ర శతకర్ణి అని. వాళ్ళ అమ్మ పేరు గౌతమి బాలాశ్రీ పెట్టుకున్నట్టు ఇక్కడ కూడా వీళ్ళు కూడా అదే ట్రెండ్ ఫాలో అయినారు. రైట్, వారిలాగానే వీరు కూడా పేరు తెచ్చుకున్నారు, వారిలాగానే వీరు కూడా సేమ్ రాజ్య పరిపాలన అనేది అలాగనే కొనసాగిస్తూ ఉన్నారు అని మనకి హిస్టోరియన్స్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. రైట్, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే అసలు వీళ్ళు బ్రాహ్మిన్సా, క్షత్రియాసా, లోకల్సా అనేది ఆ విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు అది తెలుసుకోవడానికే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ చూడండి, మన కింగ్ శాంతాముల హ్యాస్ పర్ఫార్మ్డ్. ఓకే, కింగ్ శాంతాముల హ్యాస్ పర్ఫార్మ్డ్. ఏం పర్ఫామ్ చేసిండు, అశ్వమేధ. రైట్, ఎందుకు ఇప్పుడు ఇది డిస్కస్ చేసుకుంటున్నాం, దేనికోసం పర్పస్ ఇదంటే యాక్చువల్లీ వీళ్ళు క్షత్రియాసా, బ్రాహ్మణ్సా, అసలు వీళ్ళ క్యాస్ట్ ఏంటిది అనేది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు కింగ్ అనగానే ఇప్పుడు మన శతవాహనాస్ కూడా అన్ని పర్ఫామ్ చేసినారు. రైట్, యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు అన్నీ వాళ్ళు సక్రమంగా నిర్వర్తించినారు. అదే విధంగా వీళ్ళు ఏం చెప్తున్నారు, ప్రీవియస్ కింగ్ యొక్క ట్రెడిషనే వీరు కూడా అడాప్ట్ చేసుకున్నారని మనకి హిస్టోరియన్స్ ద్వారా తెలుస్తుంది. అదే కింగ్ శాంతాముల హ్యాస్ పర్ఫార్మ్డ్ అశ్వమేధ, నెక్స్ట్ వాజ్పేయ. రైట్, నెక్స్ట్ అగ్నిస్తోమ అండ్ అగ్నిహోత్ర దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే సాక్రిఫైసెస్ అంటాం. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో ఈరోజు వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని, ఇటువంటి వీడియోస్ మీకు రోజు ఒకటి వస్తుంది, అది రాగానే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ బ్యాక్ టు ది క్లాస్. ఓకే, ఇప్పుడు మనకి అశ్వమేధ తెలుసు, వాజ్పేయ తెలుసు, అగ్నిస్తోమ తెలుసు, అగ్నిహోత్ర సాక్రిఫైసెస్ గురించి తెలుసు. ఇప్పుడు చరిత్ర మనకి ఏం చెప్తుందంటే ఒక క్షత్రియాసే ఇవన్నీ చేయగలగరు. ఓకే, ఓన్లీ క్షత్రియాస్ క్యాన్ పర్ఫార్మ్ ఆల్ దీస్ సాక్రిఫైసెస్ అని మనకి హిస్టరీ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. ఓకేనా, క్షత్రియాసే అశ్వమేధ చేస్తారు, క్షత్రియాసే వాజ్పేయ చేస్తారు, క్షత్రియాసే అగ్నిస్తోమ చేస్తారు, అండ్ క్షత్రియాసే అగ్నిహోత్ర చేస్తారని మనకి హిస్టరీ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది.
రైట్. సో ఇప్పుడు మనము ఏం కంక్లూజన్ ఇవ్వగలుగుతాం వీరి క్యాస్ట్ గురించి అంటే ఇక్ష్వాకుస్ వేర్ క్షత్రియాస్. ఓకే, ఇక్ష్వాకుస్ వేర్ క్షత్రియాస్ అని తెలుస్తుంది. ఓకేనా, ఇక్ష్వాకుస్ వేర్ క్షత్రియాస్ అని మనకి తెలుస్తుంది. ఓకేనా, చూడండి ఈరోజు మనం నేర్చుకుంది ఏంది, వీరి క్యాస్ట్ ఏంటిది, ఓకే, వీరి ఇన్స్క్రిప్షన్ ద్వారా మనకి ఏం మెసేజ్ వస్తుంది, ఓకే, మత్స్య పురాణ ద్వారా ఎవరు ఎంతెంత సంవత్సరాలు పాలించినారు అనేది మనకి ఈరోజు క్లాస్ ద్వారా తెలుస్తుంది. ఈరోజు డిస్కస్ చేసుకున్నది మనకి మన క్లాస్ స్పెషాలిటీ మీ అందరికి తెలిసిందే కదా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఎలా వస్తాయి అనేది కూడా మనము రోజు డిస్కస్ చేసుకుంటాము. అదేవిధంగా ఒక్కసారి చూడండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి క్వశ్చన్స్ ఎలా వస్తాయి చూద్దాము. రైట్. సో వీరపురుష దత్త బిలాంగ్స్ టు విచ్ కింగ్డమ్ అని మనకి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. లేకపోతే ఇండైరెక్ట్గా కింగ్ రామచంద్ర ఈజ్ రిలేటెడ్ టు విచ్ కింగ్డమ్ ఆర్ విచ్ వంశం అనే క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత ఈ సాఖ్యముని, రైట్, సాఖ్యముని దేనికి సంబంధించింది అనే క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు మనము గౌతమ బుద్ధ లేకపోతే టైటిల్స్ ఆఫ్ గౌతమ బుద్ధ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అయోధ్య దేనికి క్యాపిటల్, ఏ కింగ్డమ్కి క్యాపిటల్ అంటే కోశల. ఈ కోశల కూడా ఎవరు అంటే దే బిలాంగ్స్ టు ద 16 మహాజనపదాస్. ఓకే, కోశల ఎవరు అంటే దే బిలాంగ్స్ టు ద 16 మహాజనపదాస్ అని మనకి హిస్టరీ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ ద్విపంచాశతం దీనికి ఏ పురాణానికి సంబంధించిందనే క్వశ్చన్ రావచ్చు. అప్పుడు మనం మత్స్య పురాణాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ ద్విపంచాశతమే మనకి ఈ పాయింట్ టు పాయింట్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏ కింగ్ ఎన్ని సంవత్సరాలు పాలించినాడు అని తెలుస్తుంది. అప్పుడు మనము జాగ్రత్త నేర్చుకోవాలి. తర్వాత ఈ క్యాస్ట్ గురించి మనకి చెప్తున్నారు. ఇక్ష్వాకుస్ సమ్టైమ్స్ కొందరు బ్రాహ్మిన్స్ అంటున్నారు. ఈ బ్రాహ్మిన్స్ అని ఎందుకు అంటున్నారంటే వారి యొక్క గోత్రాన్ని వీరి పేరు తర్వాత యాడ్ చేసుకున్నారు. అదే పరంపర, అదే ట్రెడిషన్ ఫాలో అవుతున్నామని అట్లా మనకి బ్రాహ్మిన్స్ అని తెలుస్తుంది. తర్వాత క్షత్రియాస్ అని ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు యజ్ఞయాగాలు నిర్వర్తించినారు, దాన ధర్మాలు నిర్వర్తించినారు. ఆ విధంగా ఎవరు చేయగలుగుతారు అంటే ఓన్లీ క్షత్రియాసే చేస్తారు. యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు ఎవరు చేస్తారు అంటే ఓన్లీ క్షత్రియాసే చేస్తారని మనకి హిస్టరీ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత లోకల్ ట్రైబ్స్ అని మనం మాట్లాడుకున్నాము. తర్వాత ఇవన్నీ పర్ఫామ్ చేసినందుకు మనకి ఏం చెప్తున్నాము, ఏం నేర్చుకుంటున్నాము అంటే ఇక్ష్వాకుస్ బిలాంగ్స్ టు క్షత్రియాస్, దే ఆర్ క్షత్రియాస్. ఓకేనా, క్యాస్ట్ పరంగా చూడండి, క్యాస్ట్ పరంగా నేర్చుకోవాలి, కన్ఫ్యూజ్ కావద్దు. వారు వంశపరంగా అంటే సూర్యవంశం, రైట్. కింగ్డమ్ పరంపరంగా చూస్తే ఇక్ష్వాకుస్, తర్వాత క్యాస్ట్ పరంగా చూస్తే క్షత్రియాస్. ఓకేనా. సో ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, మనము కామెంట్స్ కూడా రిప్లై ఇస్తాము. ఓకే, తర్వాత మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, మన ఛానల్ని లైక్ చేయండి, మన ఛానల్ని షేర్ చేయండి. ఓకేనా, మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి మన ఛానల్ గురించి. ఇట్లా మనం రోజు ఒక క్లాస్ చెప్తున్నాము, రైట్. ఆల్రెడీ శతవానస్ అయిపోయినాయి, ఇప్పుడు ఇక్ష్వాకుస్ కూడా అయిపోయింది. మనకి మంచి ఒక ఫ్లోలో ఉన్నాం ఫ్రెండ్స్. మనని మీరు సపోర్ట్ చేస్తే మాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. మన ఛానల్ ఉద్దేశం ఒక్కటే, అందరికీ సీరియస్గా ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థులకు సబ్జెక్ట్ అనేది రీచ్ అవ్వాలి. ఇదే మన ఛానల్ యొక్క ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.